హలో నమస్తే, నేను అశోక్. వైసీపీ అభ్యర్థుల లిస్టుపై జగన్మోహన్ రెడ్డి కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 35 మంది కొత్త అభ్యర్థుల్ని మారుస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చేశారు. వాళ్ళని గ్రౌండ్లో పనిచేసుకోవాలంటూ కూడా ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అయితే వైసీపీ అభ్యర్థుల మూడో జాబితాపై చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈసారి ఎంత పెద్ద మార్పులు జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు, టీడీపీ జనసేన కూటమిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యక్తుల్ని రంగంలోకి దింపుతున్నారనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే దీనికి సంబంధించి మూడో జాబితాపై కూడా ఒక క్లారిటీకి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎక్కువగా ఎంపీ స్థానాలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీ స్థానాలు అభ్యర్థులను మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ ఎంపీ స్థానాల్లో ఒక సినీ గ్లామర్ కానివ్వండి, అంతకుముందు వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల్ని ఈసారి పార్లమెంటుకు పంపించాలి వైసీపీ నుంచి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొత్త అభ్యర్థులను, ఊహించని అభ్యర్థులను ఆయన ఈసారి రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కానీ ఒక్కసారి చూసుకుంటే మాత్రము మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మూడో లిస్టులో మాత్రం చాలామంది కొత్త అభ్యర్థుల ముఖాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా ఈసారి స్థానాలను మారుస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మూడో లిస్టులో మాత్రము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థుల్ని ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో 25 పార్లమెంట్లకు సంబంధించి ముఖ్యంగా ఏ పార్లమెంట్కి వైసీపీ అభ్యర్థి ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఒకసారి చూసుకుంటే మాత్రము కర్నూలుకి సంబంధించి కర్నూలు వైసీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ఉండబోతున్నారు. ఈసారి ఇప్పటికే చెప్పారు, రెండవ లిస్టులోనే గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీ సీటు ఇస్తున్నామంటూ కూడా ఆయన తెలిపారు. ఇక రాజమండ్రి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ ఉండబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వివి వినాయక్ వైసీపీలో చేరబోతున్నారు అంటూ కూడా చాలా రోజుల నుంచి ఒక విస్తృత ప్రచారం కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దింపాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, ఇలాంటి వ్యక్తులతో వివయ్ వినాయక్ ఎంతో సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వీళ్ళందరూ కలిసిమెలిసిగా పనిచేస్తూ ఉన్నారు. చాలా సినిమాలను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే వినాయక్ని రంగంలోకి దింపాలని చెప్పేసి వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ ఉండబోతున్నారంటూ కూడా అర్థమవుతుంది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నంద్యాల నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నటుడు అలీ ఉండబోతున్నారు. ఎందుకంటే నటుడు అలీ 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి చాలా కృషి చేసిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరు ఆదరించని నేపథ్యంలో కూడా తనకి ఎంతో విధేయుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విడిచిపెట్టి కూడా వైసీపీకి పనిచేశారు ఆయన. అంతేకాదు 2019లో గెలిచిన తర్వాత అలీకి ఒక ప్రముఖ ఏదైతే ప్రాధాన్యం కలిగినటువంటి పోస్ట్ వస్తుందంటూ కూడా చాలామంది భావించారు. కానీ కొన్ని రాజకీయ పరిణామాల ప్రకారము ఆయనకి ఊహించని స్థాయిలో పదవి ఏది ఇవ్వకపోయినా పరిస్థితి కనబడుతుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఏదైతే పెద్దల సభకు అలీని పంపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే అలీని నంద్యాల వైసీపీ అభ్యర్థిగా ఉంచబోతున్నట్టు కూడా తెలిసింది. ఇక విజయవాడకు సంబంధించి ఎంపీ కేసినేని నాని కన్ఫర్మ్ అయినట్టే 100%. ఎందుకంటే టీడీపీ నుంచి ఆయన విభేదించి బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ టికెట్ విజయవాడకు సంబంధించి ఆయన కన్ఫర్మ్ చేసినట్టే తెలుసుకోవచ్చు. ఇక ఒంగోలుకు సంబంధించి ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట్ల శ్రీనివాసరెడ్డి ఉండబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా మాగుంట అభ్యర్థిగా ఉన్నారు, అక్కడ విజయం సాధించారు. ఈసారి కూడా కొంత భిన్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేస్తారు ఒంగోలు నుంచి అంటూ కూడా కొంత న్యూస్ వచ్చినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే దాఖలా ఎక్కడా కనిపించట్లేదు. ఆయన్ని రాజ్యసభకు పంపించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికోసమే ఈసారి మాగుంటకి మళ్ళీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తున్నట్టు ఖరారు చేసుకోవచ్చు. ఇక మరోవైపు నరసరావుపేట ఎంపీకి సంబంధించి అక్కడ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఆయనకి ఈసారి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. కానీ ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. కానీ ఆయన గుంటూరు పార్లమెంట్లో పోటీ చేయడానికి ఎక్కడా సిద్ధంగా లేరు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో పోటీ చేస్తే నేను ఓడిపోతాను అనే ఒక భావన కృష్ణదేవరాయల్లో ఉంది. అందుకోసమే ఆయన ఈసారి నేను పోటీ చేయను అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన టీడీపీలోకి కూడా వెళ్తారంటూ కూడా ఒక రూమర్ కొనసాగుతూ వస్తుంది. ఆ రూమర్స్ ప్రకారం ఒకవేళ ఆయన టీడీపీలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ వైసీపీ మాత్రం ఒక ఆల్టర్నేటివ్ అభ్యర్థిని క్రియేట్ చేసి పెట్టుకుంది. ఇక నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్ ఉండబోతున్నట్టు తెలిసింది. ఒకవేళ అక్కడ
కృష్ణదేవరాయలు పోటీ చేస్తే మాత్రము కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది, కానీ ఆయన గుంటూరుకి వెళ్ళట్లేదు అని సమాచారం ఏదైతే ఉందో దానివల్ల కొంత ఇబ్బంది చేకూరే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా నాగార్జున యాదవ్ ఉండబోతారు. ఇక అమలాపురంకి సంబంధించి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నట్లు ఎలీజాని ఇప్పటికే ప్రకటించారు. ఎలీజా కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఈసారి టికెట్ నిరాకరించారు. పార్లమెంట్ నుంచి పోటీ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సో ఈ నేపథ్యంలో అమలాపురం నుంచి ఎలీజా పోటీ చేయబోతున్నారు. ఇక మరోవైపు అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి కిలారు పద్మ గతంలో వైసీపీకి చాలా కీలకంగా ఏదైతే అనకాపల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీలక వ్యక్తిలో ఒకరు ఆవిడ. ఈసారి కిలార పద్మను ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇక మరోవైపు నెల్లూరుకు సంబంధించి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ గురించి మనం ఎప్పుడు తరచూ వింటూనే ఉంటాము. వైసీపీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కానివ్వండి, చాలా విధేయతగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. సో ఆయన ఈసారి పెద్దల సభకు పంపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈసారి ఆయన్ని నెల్లూరు నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది, దాదాపు 38 మందిలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు తీసేస్తే 35 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక లిస్ట్ని రెడీ చేసుకుంటూ వచ్చారు. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు దాదాపు ఖరారైన నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రము చింతలపూడికి సంబంధించి కె విజయరాజు గారు ఉండబోతున్నారు. అక్కడ ఈసారి చింతలపూడి నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయరాజు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆలూరుకు సంబంధించి విరూపాక్ష, ఆయన కూడా వైసీపీకి చాలా విధేయతగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు కూడా ఈసారి ఖచ్చితంగా ఒక టికెట్ ఇవ్వబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. ఇక చిత్తూరుకు సంబంధించి విజయ ఆనంద్ రెడ్డి, ఇక గూడూరుకు సంబంధించి మేరుగ మురళి, ఈసారి మేరుగ మురళి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. ఈసారి అక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడంలో ఒక ముందు చూపు ఉందనే చెప్పాలి ఈ మేరుగ మురళికి సంబంధించి. ఇక మార్కాపురంకి సంబంధించి జె వెంకట్రావు, నందికొట్కూరుకు సంబంధించి గంగాధర్. నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా రోజులు ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అక్కడ నందికొట్కూరుకు సంబంధించి వైసీపీ కీలక నేతగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆ టికెట్ ఇస్తారు. అక్కడ ఆయన సపోర్ట్ లేకుండా ఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉండదంటూ కూడా చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా ఈసారి ఆయన రంగంలోకి దిగుతారు అంటూ కూడా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఈసారి కూడా అలాంటి పరిణామాలు ఎక్కడ చోటు చేసుకునే పరిస్థితి కనబట్టలేదు. ఖచ్చితంగా మళ్ళీ నందికొట్కూరు నుంచి గంగాధర్కి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆర్థర్ గతంలో ఉన్నారు, ఆయన కొంత ఇబ్బంది పెట్టారు పార్టీకి, కానీ ఆయన కూడా పక్కన పెట్టేసి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారు. ఇక పెందుర్తికి సంబంధించి ఆదిప్ రాజు, దర్శికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. దర్శిలో కూడా చాలా భిన్న అభిప్రాయాలు వచ్చాయి. దర్శిలో ఈసారి ఎవరికి టికెట్ ఇస్తారు, కొత్త వ్యక్తులకి ఎవరికన్నా ఇస్తారా, లేదంటే మాజీ మంత్రిగా ఎవరైతే సిద్ధా రాఘవరావు పనిచేశారు గతంలో టీడీపీకి సంబంధించి, ఆయన కూడా వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో సిద్ధా రాఘవరావుకి టికెట్ ఇస్తారు, లేదంటే ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారు అంటూ కూడా దర్శికి సంబంధించి చాలా రూమర్స్ వచ్చాయి. కానీ బూచేపల్లి శివప్రసాద్ ఫ్యామిలీకే జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. ఎందుకంటే గతంలో కూడా బూచేపల్లి 2014 నుంచి 2019 ఎన్నికల్లో కూడా వైసీపీకి గట్టి వ్యక్తిగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. కానీ ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే భావనతో మళ్ళీ ఆయనకి అవకాశం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ని రంగంలోకి దింపుతున్నారు. ఇక నెల్లూరు సంబంధించి కృపాలక్ష్మికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఇక రాయదుర్గంకి మెట్టు గోవిందరెడ్డి గతంలో ఏదైతే వైసీపీకి పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన్ని ఈసారి కొత్తగా నియోజకవర్గం మార్పు చేస్తూ ఈసారి రాయదుర్గంకి పంపించారు. ఇక మడకసిరకు సంబంధించి శుభకుమార్, మడకసిరికి కూడా శుభకుమార్ని కొత్త వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంపీ అభ్యర్థులు ఎక్కువగా థర్డ్ లిస్టులో ఉన్నారు. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొత్త దాదాపు 12 ఎంపీ స్థానాలకు సంబంధించి కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఈసారి ఎంపీ స్థానాలు కానివ్వండి, కొత్త వ్యక్తులకు సినీ గ్లామర్కి సంబంధించిన కానివ్వండి, బిజినెస్ పర్సన్స్కి కానివ్వండి, ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇస్తూ వచ్చారు. ఈసారి ఎంపీ అభ్యర్థులు 25కి 25 గెలవాలి అనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక లిస్టును అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి గతంలో ఏదైతే మార్చినటువంటి 35, ఈ యొక్క 10 దాదాపు 45 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు, కొత్త అభ్యర్థులు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు గుడివాడ అమర్నాథ్ని ఎక్కడ పోటీ చేయించాలనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే
ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఆయన నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని రీప్లేస్ చేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఆయనకి ఎక్కడ అవకాశం కల్పిస్తారు, లేదంటే ఆయన రాజ్యసభకు పంపిస్తారా, లేదంటే పార్లమెంట్కి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఒకవేళ 2024లో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ని ఎలా రీప్లేస్ చేస్తారు? ఎందుకంటే చాలామంది టికెట్లు ఆశించి భంగపడిన నేతలందరూ ఇటు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. చాలామంది ఇప్పటికే జనసేనలోకి చేరుతూ ఉన్నారు. ఇక మరోవైపు టీడీపీలో కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ వైసీపీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఆయనకి ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు తెలిసింది. ఇక కాపు రామచంద్రారెడ్డికి కూడా ఆయనకి టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్లో చేరే పరిస్థితి కనబడుతుంది. ఇలా వైసీపీ నుంచి ఎవరైతే టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలందరూ ఇతర పార్టీలోకి వెళ్లాడుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉన్నటువంటి పరిణామంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థులు ఏదైతే 45 నుంచి 50 మందిని మారుస్తూ వస్తున్నారో వాళ్ళ వల్ల ఎంతవరకు యూసేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఈ సీట్లలో మళ్ళీ వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అనేది మాత్రము చూడాల్సి ఉంది.